హాయ్ గైస్, ఫస్ట్ టైం క్యాంపింగ్ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏమైందంటే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగ్ దినేష్ షార్ట్స్. ఈ రోజు అయితే మనం ఫస్ట్ టైం క్యాంపింగ్ చేయడానికి మా పిన్నమ్మల తోట దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. చూడండి గైస్, మొత్తం పొలాలు ఇక్కడంతా చుట్టుపక్కల. అక్కడైతే అరటి తోట ఉంది. మార్నింగ్ అయితే మంచి వ్యూ కనపడుతుంది గైస్. ఇదైతే మా పిన్ని వాళ్ళ తోట గైస్. వీళ్ళు ఇద్దరు కూడా నాతో పాటు క్యాంపింగ్ కోసం వచ్చినారు గైస్. ఎక్కడానికి స్టార్ట్ చేసిండు గైస్. అప్పుడే అక్కడైతే మంచిగా కడుగుతున్నాడు గైస్. ఇప్పుడు వాడు కడిగినాడని వీడు ఇంకా నీట్గా కడుగుదామని మళ్ళీ కడుగుతున్నాడు గైస్. చూడండి, ఎస్. అన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టినాం గైస్. అందులో 2 ఈగలు కూడా పడినాయి. చేసుకున్నాం గైస్. కుతకుతలాడుతుంది. కవర్లలో రొంద కట్టుకొని వచ్చినాం గైస్. కారం పొడి వేసుకో, మీకు ఎంత కావాలో అంత కారం పొడి వేసుకోండి. మళ్ళీ పొద్దున్నే బాత్రూంలో ఏమన్నా అయితే నన్ను అడగండి. ఫస్ట్ టైం వేస్తాను గైస్, నాకు కూడా ఎలా వేయాలో తెలీదు. అంత పసుపు వేసుకో. ఏంద్రా ఇక ఇది. అట్లే చికెన్ మసాలా కూడా వేసుకుందాం గైస్ తగినంత. అదేందండి వేరే కలర్లో ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం గైస్. ఇంకా పెరుగు అయితే వేసుకుందాం. కొంచెం బక్క పెట్టి పెరిగి సరిపోతుంది. అది పుట్టు పడుతుంది. అది మామూలు కూడదు. మొక్కలా ఉంది. ఇంకా దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుందాం. బాగా అన్ని ముక్కలకు పట్టేటట్లా దట్టించుకుందాం గైస్. బాగా కలుపుకొని మిక్సింగ్ బాగా మిక్సింగ్ చేసి చూస్తే దేవరకొండ బాగా నీట్గా ఫుల్ మిక్సింగ్ చేసి కాసేపు పక్కన అన్నం అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ టైం కలిసి ఇట్లా అన్నం చేసుకొని ఇట్లా బయటికి వచ్చి తినడం. వరకు చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు కూడా కొంచెం. ఈ కత్తి అయితే చాలా పదునుగా ఉంది. దీంతో కొయ్యాలంటే మనము మళ్ళీ చికెన్ తినాల. ఇదేంటే ఆఫర్ ఇచ్చినట్టుందా? నా కాదు చిన్న కథ కాదు ఇది. అయినా నేను రోజు బలం మితిమీరిపోతుందా నాకు. వీడియో తీయకుండా నువ్వు కిందికి పెట్టుకోను. పొయ్యి అయితే ఆరిపోయింది గైస్. చాలా కష్టంగా ఉంది పొయ్యి మీద చేయడానికి. ఊరికే నూనె అంతా యూజ్ చేసా. అన్ని కానీ తీస్తాను అలవే నువ్వు. కట్ చేద్దాంలే లాస్ట్ అంటే కదా.
వంట చికెన్ అయితే చూడండి గైస్ గుడి guys. కొత్త కొత్తలాడుతుంది. మామూలుగా దీన్ని చూస్తే ఇంత బాగుంది తింటే ఇంటుండాలి గాయస్. ఈరోజు చికెన్ కర్రీ మాత్రం చంపడమే ఉంటుంది గాయస్. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యించి మేము 12 గంటలకు తింటాం, ఈరోజు తిన్నాము. ఓకేనా? ఆనియన్స్ బ్రౌన్ అయ్యించి ఇంకా చికెన్ అయితే వేసుకోవాలి. రెండు బాగా అవన్నీ కానీ చూసుకొని అవన్నీ ఫ్రైయా లేకుంటే కూరగా చికెన్ అయితే వేసుకున్నాం కదా. రోజు ఏమన్నా బాగా మామూలు హోటల్లో చెప్తారే అట్లా దిగుతుంది. కాదు మ్యాన్ గాల్లోకి సరే మీకు ఫన్నీగా ఉందిరా, ఇక్కడ చేసేవానికి తెలుస్తుందిరా. కంప్లీట్ అంతా అదే ఉంటుంది ఫుడ్ అంతా. గాల్లో అలా చెప్పేసి చేస్తాను చూడు, అట్లా చేయి. గాల్లోకి నీళ్ళు వచ్చి ఎగురుతుంది ఎగరదు నీకు వారణ పోయి మేము వారణ పోయి ఎగరదు. కొన్ని అయితే ఇందులోకి వాటర్ వస్తున్నాం కదా, ఎందుకంటే చికెన్ బాగా ఉడకాలి కదా. ఇప్పుడు నీళ్ళు పడిందన్నాడా గంతేంది నువ్వు మళ్ళీ అది పడింది ఇది పడింది అనుకుంటా. అంటే ఎట్లా కాదు బ్రౌన్ లోకి వచ్చిందా చికెన్. ఊరిక మామూలుగా చేసుకునే కూడా మాకు ఇంత కష్టం వచ్చేది కాదు. ఇంకా చికెన్ అయితే పెట్టేసినాం పొయ్యి మీద, కొంచెం గ్రేవీ తగ్గినట్టున్నది. నాకు మళ్ళీ కలుస్తాం గైస్. అంతలోపు మేము 2 రూమ్లు ఆడేస్తాం. అంతలోపు చికెన్ గుచ్చుకుతలు ఆడింటుంది. అప్పుడు ఏం లే గైస్ ఇంకా చికెన్ అన్నం అయితే అయిపోయింది గైస్. ఇంకా ఇప్పుడు తినడానికి అయితే కూర్చున్నాం. ఇంకా వీడైతే ఈరోజు శనివారం అని వీడు తినడం లేదు గైస్. వీడైతే పెరుగుతో తింటున్నాడు. ఇంకా వీడైతే శనివారం లేదు, శుక్రవారం లేదు, ఆదివారం లేదు, గుళ్ళో పెట్టినా తినే రకం అంట గైస్. ఈరోజు ఈరోజు చికెన్ అంతా ఒక పట్టు పడతాడు. అరే పెట్టుకొని తిని ఎలా ఉందో చికెన్ చూసి చెప్పండి రా. వాడు పెరుగుతో తింటున్నాడు గైస్. వాడు తినకూడదు, ఈరోజు శనివారం అంట తినాడంట. ఏం కాదులేరా తిన్ను అన్నా కూడా తినలేదు గైస్. ఇంకా వీడైతే కుతకుతలాడుతుందని ఒక చికెన్ ముక్క తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరు కామెడీ చేసిండు నాకు నవ్వు. ఇంకా థమ్స్ అప్ కూడా తెచ్చుకున్నాం గైస్. ఇంకా థమ్స్ అప్ చికెన్ ఎంజాయ్ పండుగ. అల్లాడిద్దు మ్యాన్. వీడైతే 1 క్వార్టర్ తెచ్చుకున్నాడు, వీడు 1 క్వార్టర్ తెచ్చుకున్నాడు గైస్. ఇంక ఇద్దరు కామెడీ గైస్. ఊరికనే మనం అలా మనకి ఎవరికి అలాంటి అలవాట్లు అయితే లేవు. చికెన్ అయితే చాలా మెత్తగా కుతలాడిపోతుంది గైస్. టేస్ట్ అయితే చేస్తున్నా. బా టేస్ట్ మటుకు సూపర్ బాయ్. సొంతంగా చేసుకున్నారని టేస్ట్ మటుకు సూపర్ ఉంది గైస్. ఇంట్లో మీరు ఎప్పుడు ఇట్లా వచ్చి ట్రై చేయకండి. చికెన్ అయితే మెత్తగా పీసులు ఉతికింది. హాయ్ గైస్, ఫస్ట్ టైం క్యాంపింగ్ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు గైస్. ఏమైందంటే వీళ్ళిద్దరూ నాతో పాటు వచ్చారు కదా గైస్, మా పిన్ని పిల్లలు. వాళ్ళైతే ఇంట్లో చెప్పకుండా వచ్చారు గైస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇంకా తిడుతున్నారు మా పిన్నమ్మోళ్ళు. సో వీళ్ళు చిన్నపిల్లలు కదా గైస్ కొంచెము. వీళ్ళు ఇక్కడ నైట్ టైం ఎక్కడ స్టే చేయాలంటే వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంట్లో చెప్పకుండా అయితే డైరెక్ట్ మనతో పాటు వచ్చేసిండ్రు. నేను అడిగా, వీళ్ళు చెప్పినాంలే అన్నారు. తర్వాత ఇంకా నాకేమనిపించిందంటే ఎందుకని ఇంకా తిన్నాము. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం గైస్. నెక్స్ట్ టైం అయినా ఫుల్ నైట్ ఇక్కడే వేరే ప్లేస్కి వెళ్ళి నేను ఇంకొకడు ఆడే స్టే చేసి అక్కడే ఉంటాం గైస్. వీళ్ళిద్దరు ఇంట్లో చెప్పుకోకుండా రావడం వల్ల ఫుల్ తిడుతున్నారు గైస్. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఇంకా నాకైతే చాలా మెంటల్ ఎక్కిపోతుంది గైస్ వీళ్ళ వల్ల. ఫస్ట్ టైం ఇలా వచ్చాను ఇక్కడ స్టే చేద్దామని, ఇంక ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు గైస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళైతే భయపడుతున్నారు.
సో అందుకని ఇంకా మనమైతే వెళ్ళిపోదాం గైస్. నాకు అయితే వెళ్ళాలని లేదు, ఫస్ట్ టైం వచ్చిన ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాం. మన ఛానల్ అయితే ఒకసారి చూడండి గైస్. మన ఛానల్కి ఈ వీడియోకి అయితే పక్కా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్.